పోలీసులకి రక్షణగా లేదా పోలీసులు ఉన్నారు అంటే ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసం, నిర్భయంగా జీవించడం అనేది గత పరిస్థితులు అయితే గడిచిన 2 సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక 15 రోజుల ముందు అంటే 4వ తారీఖు, ఆయన 12వ అంటే 8 రోజుల ముందు నుంచి 4వ తారీఖు లెక్కింపు మొదలైనటువంటి రోజు సాయంత్రం నుంచి ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నీరుగార్చి లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని కూడా తునాతునకలు చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థని మసిలెట్టుగా చేసుకోవటం ద్వారా ఇవాళ ప్రజలకి పోలీసు వ్యవస్థ అంటే ఒక భయం. పోలీసు వ్యవస్థలోనే కొంతమంది పోలీసు అధికారులు అంటే జుగుప్స. ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ అంటే నమ్మకం లేనటువంటి ఒక వ్యవస్థగా ప్రజల మధ్యలో నాటుకుపోయిన పరిస్థితులు. రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలు మహిళలకి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడికి ఓటు ద్వారా లేదా కొంతమంది చెప్తున్నట్టు మెషిన్ ద్వారా, యంత్రం ద్వారా వచ్చినటువంటి ఈ అధికారం, ఆ అధికారం ద్వారా పోలీసు వ్యవస్థని అండగా పెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు యథేచ్ఛగా అకృత్యాలు, విధ్వంసాలు, ఘోర అఘాయిత్యాలకి పాడుపడుతున్నటువంటి పరిస్థితులు వేళ ప్రజలు నిస్సహాయ స్థితిలో చూస్తున్నారు. జేబీలో పచ్చబిళ్ళ ఉంటే చాలు మీకు ఎక్కడికి వెళ్ళినా అధికారులు వణికిపోతారు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గెలిచిన కొత్తలో చెప్పాడు. ఈ జేబీలో పచ్చబిళ్ళలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం మూకలన్నిటికీ కూడా ఈ పచ్చబిళ్ళని పంచిపెట్టారు. ఈ జేబీలో పచ్చబిళ్ళ వేసుకుని నేరాలకు ఆ బిళ్ళుంటే చాలు, జేబీలో పచ్చ బిళ్ళుంటే చాలు, నేరాలకి ఘోరాలకి లైసెన్స్ బిళ్ళగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తయారు చేసింది. ఈ పచ్చబిళ్లే టీడీపీ పార్టీ సప్లై చేసినటువంటి ఈ పచ్చబిళ్ళ పోలీసుల్ని నిశ్చేష్టులుగా ఉండటానికి ఒక తావీదుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అలవాటు పడటం జరిగింది. ఇవాళ పోలీసులు కేసు పెట్టాలంటే స్థానికంగా ఎమ్మెల్యేకి అనుకూలంగా, ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండేటువంటి తెలుగుదేశం నాయకుడు అనుమతి అన్నా ఇవ్వాలి, లేదా ఆ స్థానిక శాసనసభ్యుడన్నా అనుమతి ఇవ్వకుండా ఒక్కరంటే ఒక్క కేసు కూడా నమోదయ్యే పరిస్థితి లేదు. టీడీపీ నాయకుడు వద్దంటే చాలు ఆ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో. అది ఏ పోలీస్ స్టేషన్ అయినా, ఇచ్చాపురం నుంచి తడదాకా లేదా కుప్పం నుంచి మచిలీపట్నం దాకా మీరు ఏ పోలీస్ స్టేషన్ అన్న తీసుకోండి, ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పితే గాని ఎఫ్ఐఆర్ తెగన పరిస్థితి. ఇవాళ